బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేవాది దేవుడు యేసు ప్రభు వారు దేవుని బిడ్డలారా తన శిష్యులతో చెప్పిన విషయం ఏంటంటే, ఇక నేను వెళ్ళబోతున్నాను కాబట్టి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఇదిగో మీతో కూడా ఆయన మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు అని యేసు ప్రభు వారు తన శిష్యులతో ఈ విషయాన్ని తెలియజేస్తాడు. అవును, యేసు ప్రభు వారి భూమి మీద 40 దినములు ఇదిగో సజీవుడిగా ఉండి తను తాను ఆయన అనేకులకు ప్రత్యక్షమై అనంతరము ఆయన ఆరోహణుడైన తర్వాత ఇదిగో తన ప్రజలు తన సేవకులు అపోస్తులు మేడగది మీద అందరూ కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా బలమైన ఇదిగో గాలి వారి మధ్యలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ చేత అక్కడున్న వారందరూ కూడా నింపబడ్డారు. దేవుని బిడ్డలారా ఇదిగో వారిలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు వారితో సదాకాలం వారిలో ఉండి వారిని నడిపించాడు. అవును, ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారో వారిలో పిరికితనము, భయము, ఆందోళన అన్నీ కూడా వెళ్ళిపోయాయి. వారంతా దేవుని కొరకు సాక్షులుగా నిలబడి ప్రాణాలు సహితం అర్పించడానికి సిద్ధపడి దేవుని సువార్తను ప్రకటించారంట. ఎప్పుడైతే వారు ప్రకటించారో అనేకులు రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ ఎలా సాధ్యమైనవంటే ఇదిగో ఆయన మీతో కూడా ఉంటాడు, ఆయన మీలో నివసిస్తాడు అని యేసు ప్రభు వారు చెప్పారు కదా. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి ఇదిగో వారిని బలపరుస్తూ, వారు బలహీనులైనప్పుడు బలమునిస్తూ, వారికి జ్ఞానమునిస్తూ ప్రభు పరిశుద్ధాత్ముడు వారిని నడిపించాడు. అవును, ఈరోజు దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు బలహీనుడై ఉన్నావేమో, పిరికి ఆత్మ నీలో ఉందేమో, భయపడుతున్నావేమో, ఆందోళన చెందుతున్నావేమో, యేసు ప్రభు వారు మాతో వెళ్ళలేకపోతే మేము ఇక ఏం చేయగలుగుతాము అని ఆ రోజు శిష్యుల హృదయం కలవరంతో నింపబడ్డట్టుగా నీ పరిస్థితి కూడా కొన్ని పరిస్థితులను బట్టి కలవరంతోనే ఉన్నావా? అయితే నీలో నివసించుచున్న పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, నిలబెడతాడు, నడిపిస్తాడు. అనేకుల ఎదుట ఆయన ఎదుగు నేను సాక్షులుగా నిలబెడతాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మని ఆ అవగాహన నీకుందా? అసలు పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం నీకుందా? పరిశుద్ధాత్మని చేత నువ్వు నడిపించబడుతున్నావా? ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో మీలో ఉన్న పిరికితనం వెళ్ళిపోతుంది, మీలో ఉన్న టెన్షన్, ఆందోళన అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఒక్కసారి నీ హృదయపూర్వకంగా నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని, నా స్వబుద్ధి కాదు, నా సొంత ఆలోచన కాదయ్యా, నేను సొంతగా నిర్ణయాలు తీసుకున్నా, నేను ఆలోచన చేసినా, నేను ఆందోళన చెందుతున్నాను, భయపడుతున్నాను, కాబట్టి నాలో ఉన్న పరిశుద్ధాత్మడా మీరు నన్ను నడిపించండి అని ఇదే కాలమున కోరుకుంటే ఆయన నిన్ను నడిపించబోతున్నాడు, నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఓడిపోతున్నట్టు అనిపిస్తుందో అక్కడ ఆయన నిన్ను నిలబెడతాడు, పరిశుద్ధాత్మ నేను నడిపిస్తాడు. కాబట్టి ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుంటారా? పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించినట్లుగా ప్రార్థన చేసుకోండి. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇదిగో పరలోకంలో మీరు చేరినట్లుగా ఆయన మిమ్మల్ని అలంకరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆదరణ, ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నమ్ముతూ విశ్వాసంతో చిన్న ప్రార్థన చేయండి. నాలో మీరు ఉండి నాలో మీరు నివసించండి అయ్యా. లోకానికి, పాపానికి, ఆందోళనకి, దేనికి కూడా నా హృదయంలో చోటివ్వను, మీరు నాలో ఉండి నన్ను నడిపించండి అనగండి. ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీకు చిన్న ప్రార్థన చేస్తాను.
సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో అయ్యా, కొన్ని పరిస్థితులను బట్టి వారు ఆందోళన చెందుతున్నారేమో. ఆ రోజు శిష్యులు అయ్యా ఇదిగో దిగులు పడ్డట్టుగా, కలత చెందినట్లుగా ప్రభా, ఈరోజు నీ బిడ్డల పరిస్థితి కూడా అలానే ఉండొచ్చు. కానీ అయ్యా ఇదిగో నాయన, మమ్మల్ని నడిపించడానికి, సర్వసత్యంలోనికి నడిపించడానికి, అయ్యా నిలబడడానికి మాలో మీరు నివసిస్తున్నారు పరిశుద్ధాత్ముడా. నీ వలన మేము సమస్తము చేయగలుగుతాం. కాబట్టి నాయన ఇదిగో ఎంతమంది బిడ్డలు నమ్ముతూ విశ్వసిస్తున్నారు ప్రభువా, ఇదిగో వారిలో మీరు ఉండి, వారిలో ఉన్న పిరికితనం, వారిలో ఉన్న ఆందోళన, వారిలో ఉన్న టెన్షన్, వారిలో ఉన్న అయ్యా ప్రతి బలహీనత నుండి విడిపించి వారిని బలపరిచి నిలబెట్టండి. ఆ రోజు అపోస్తులను నిలబెట్టినట్లుగా ఈరోజు నీ బిడ్డల్ని ఆయన మీరు నిలబెట్టిన ఆయన వారి యొక్క ఉద్యోగాల దగ్గర, వ్యాపారాల దగ్గర, కుటుంబాల ప్రతి దగ్గర ఒక సాక్షులుగా నీ బిడ్డల్ని నిలబెట్టి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.